ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో మగ్గం వర్క్ హిప్ బెల్ట్ మోడల్ డిజైన్స్తో పాటు బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్లో 5 మోడల్స్ మీకు షేర్ చేస్తున్నాము. కంప్లీట్ మొత్తం యూనిక్ వర్క్సేనండి. శారీలో ఉన్న డీటెయిలింగ్ని బేస్ చేసుకొని ఎలా వర్క్ అనేది చేసుకోవాలి, ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తే బ్లౌజ్ బాగుంటుంది, బ్లౌజ్ యూనిక్ ఫినిషింగ్ రావాలంటే థ్రెడ్ వర్క్స్లో స్టిచ్ టైప్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మీకు షేర్ చేస్తాము. ఇప్పుడు మేము షేర్ చేసిన బ్లౌజ్కి వియర్ చేస్తే ఎలా ఉంటుందో లుక్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాము. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి కంటెంట్ మిస్ అవుతారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి కంటెంట్ ఇంకా రాబోతుంది. ఆల్రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మంచి మంచి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అనేవి చూడొచ్చు. బ్లౌజ్ డిజైన్స్, కస్టమైజేషన్స్ చేసినవన్నీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీ మొబైల్లో మేము అప్లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ అది రిమైండర్కి మాత్రమే. వెంటనే వీడియో చూడాలనేం లేదండి. టైం ఎవరికైనా వాల్యుబులే. మీకున్న ఫ్రీగా ఉన్న టైంలో మా వీడియోస్ని అయితే చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా వీడియోకి చూస్తున్న ప్రతి ఒక్క వీడియోకి కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ రాయొచ్చు. మేము అప్లోడ్ చేసే కంటెంట్లో బ్లౌజ్ బాగుంటున్నాయా లేవా, ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. మా బ్రాంచ్ రేపు ఫ్రైడే 31 జాన్ గుంటూరులో ఓపెనింగ్ అండి. గుంటూరులో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. పొన్నూరులో బ్రాంచ్ అంతే ఉంటుంది. అక్కడ కస్టమర్స్ అక్కడ మీ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ త్రూ మేము ఆర్డర్స్ తీసుకుంటామండి. మా దగ్గర మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో బ్రాంచ్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాము. సో విజిట్ చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయండి. ఆన్లైన్ ద్వారా పంపించాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ కస్టమైజేషన్ చేయించుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మగ్గం వర్క్ హిప్ బెల్ట్ మోడల్స్ అలాగే బ్లౌజ్ కలెక్షన్ డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నాం, చూసేయండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మగ్గం వర్క్ బెల్ట్ మోడల్ చూడండి. మిడిల్ పార్ట్లో పెండెంట్ వస్తుంది. సైడ్కి 3 మోటివ్స్ కుందన్ మోటివ్స్ వస్తాయి. జర్దోసి స్ప్రింగ్ అవుట్లైన్ వస్తుంది ఫ్లవర్ చుట్టూ. లెఫ్ట్ సైడ్ 3 మోటివ్స్, మిడిల్ పార్ట్లో కుందన్ పెండెంట్ వస్తుంది. ఒకసారి చూడండి. దీనికి కూడా 5 పర్ల్స్ అనేవి వస్తాయి. రైట్ సైడ్కి కూడా 3 మోటివ్స్ వస్తాయి. గ్రీన్, పింక్, గ్రీన్ ఫ్లవర్స్ లాగా. ఒకసారి డీటెయిలింగ్గా చూడండి. కింద పెద్ద పర్ల్, పైన చిన్న పర్ల్ అలా వస్తుంది డిజైన్. బెల్ట్ మొత్తం పర్ల్స్తో నిండిపోయి ఉంటుంది. కింద స్టోన్ లైన్ వస్తుంది. సో ఇది ఫస్ట్ బెల్ట్ మోడల్ డిజైన్. ఇక్కడ టజల్స్కి కూడా వైట్ కలర్ పర్ల్ లేస్ అనేది ఇచ్చాము. అడ్జస్ట్ చేసుకోవడానికి 2 టజల్స్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ కూడా సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఈ బెల్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశాము. నెక్స్ట్ సెకండ్ బెల్ట్ మోడల్ చూద్దాము. ఇది ఫ్లోరల్ ప్యాటర్న్లో వస్తుంది. కింద హ్యాంగింగ్ బీడ్స్ వస్తాయి. మదర్ అండ్ డాటర్ కాంబినేషన్గా ఇది డిజైన్ చేశాము. ఇలా ఫ్లవర్ చుట్టూ జర్దోసి స్ప్రింగ్ వస్తుంది. గ్రీన్ కలర్ కుందన్స్, ఫ్లవర్ దగ్గర మనం గోల్డ్ కలర్ కుందన్స్ యూజ్ చేసాము. ఫ్లవర్కి మిడిల్ పార్ట్లో నాట్ వర్క్ ఇచ్చాము గ్రీన్ అండ్ పింక్ కలర్ థ్రెడ్స్తో. సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా మగ్గం వర్క్ చేసే థ్రెడ్స్, అవే థ్రెడ్స్ అండి. బ్యాక్ సైడ్ ఏమో కాటన్ వస్తుంది లైనింగ్. ఫ్రంట్ పార్ట్లో వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము. టజల్కి కూడా సేమ్ సింగిల్ లేయర్ వెల్వెట్ అనేది ఇచ్చేసాము. టజల్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి బెల్ట్ నుంచి కాటన్ ఫ్యాబ్రిక్తో ఇచ్చాము. స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఇలా 2 లేయర్స్, పెద్దగా ఉన్నప్పుడు 2 లేయర్స్ ఇస్తే కొంచెం బెల్ట్కి సపోర్ట్ బాగుంటుంది, బాగా స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ డీటెయిలింగ్ చూడండి ఒకసారి. నెక్స్ట్ బేబీకి డిజైన్ చేసిన మగ్గం వర్క్ బెల్ట్ డిజైన్ చూడండి. ఈ డిజైన్కి ఫ్లవర్ సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది. హ్యాంగింగ్ బీడ్స్ అనేవి ఏమీ రావు, జస్ట్ ప్లెయిన్గా ఇలా ఉంటుంది. సేమ్ వర్కే కొంచెం ఫ్లవర్ సైజ్ అనేది తగ్గుతుంది. సో ఇది ఫ్యాబ్రిక్ అనేది మిగిలితే ఇంకొక బెల్ట్ చేయించాము. సో ఈ బెల్ట్ ఎందుకు చేయించామనేది మా అప్కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాము. ఖచ్చితంగా ఈ బెల్ట్పై ఒక కన్నీస్ ఉంచండి. సో ఫస్ట్ అయితే ఇది చూడండి, 2 బెల్ట్ డిఫరెన్స్ వేరియేషన్ ఎలా ఉందనేది. జస్ట్ కొంచెం ఫ్లవర్ సైజ్ అనేది తగ్గించామంతే. ఈ బెల్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, ఇలా చాలా నీట్ ఫినిషింగ్లో అయితే ఉంది. మొత్తం జర్దోసి స్ప్రింగ్తో అవుట్లైన్ అనేది ఇచ్చేసాము కుందన్స్ మొత్తానికి. సో ఈ బెల్ట్స్ అనేవి 3 బెల్ట్ డిజైన్స్ లుక్ వైజ్గా ఎలా ఉంటాయో మీకు రిఫరెన్స్ పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం చూడండి. ఈ సింగిల్ బెల్ట్కి సింగిల్ లేయర్ అనేది టజల్ వస్తుంది. వైట్ పర్ల్ బెల్ట్ మోడల్ ఇలా ఉంటుంది లుక్ వైజ్గా. హ్యాంగింగ్ వచ్చిన వెల్వెట్ ఫ్యాబ్రిక్పై డిజైన్ చేసిన బెల్ట్ మోడల్ ఇది. నెక్స్ట్ నార్మల్ బేబీకి డిజైన్ చేసిన బెల్ట్ మోడల్. ఇప్పుడు బ్లౌజ్ కలెక్షన్స్ అనేవి షేర్ చేస్తాము. బెల్ట్ కలెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. 1 బై 1గా చూసేయండి. సో ఇక్కడ శ్రీ సాయి డిజైనర్స్ మా మదర్ మీకు ఇక్కడ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ షేర్ చేస్తున్నారు 1 బై 1గా. డీటెయిలింగ్గా నేను ఇప్పుడు మీకు జూమ్ చేసి వర్క్ డీటెయిలింగ్ మొత్తం షేర్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ శారీ చూడండి. ఆరెంజ్ కలర్ శారీలో
గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో జరీ వచ్చింది. శారీ బోర్డర్కి గోల్డ్ కలర్ వచ్చింది. శారీ బాడీ పార్ట్లో సిల్వర్ కలర్ జరీ ఇచ్చారు. టజల్స్ ఇలా 2 కలర్స్ 2 లేయర్స్ వచ్చేలాగా వైట్ పర్ల్ బేస్తో వేయించాము. శారీలో పికాక్ మోడల్లో మ్యాంగో ప్యాటర్న్ వచ్చింది. సో ఇక్కడ మ్యాంగో ప్యాటర్న్ అనేది తీసుకున్నాము ఈ వర్క్కి. మొత్తం థ్రెడ్ వర్కేనండి కంప్లీట్గా. శారీలో ఉన్న బోర్డర్ బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు. సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో దీనిపైనే బ్లౌజ్ అనేది డిజైన్ చేశాము. మొత్తం ఇలా నాట్ వర్క్స్ ఉంటాయి బ్యాక్ నెక్లో. ఫస్ట్ నెక్ లైన్లో సిల్వర్ కలర్ జరీతో మనం ఇలాగా స్ప్రింగ్ వర్క్ అనేది చేసాము థ్రెడ్తో. ఇలా ర్యాండమ్గా కలర్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. గోల్డ్ ఆరెంజ్, ఆరెంజ్ గోల్డ్, సిల్వర్ గోల్డ్ స్ప్రింగ్ ఉంది కదా, అవి కూడా చేంజ్ అవుతాయి, అటు ఇటు రివర్స్ అవుతాయి. సో నెక్ లైన్ చుట్టూరా సేమ్ ఇదే వర్క్ వస్తుంది. కట్ బీడ్స్తో అవుట్లైన్ అనేది వస్తుంది అంతే. ఇంకా కుందన్స్ అనేవి ఎక్కడా యూజ్ చేయలేదు. జస్ట్ డైమండ్ షేప్ కుందన్ ఒకటే యూజ్ చేసాము. ఇక్కడ మ్యాంగో మిడిల్ పార్ట్లో సీక్వెన్ అండ్ చెమ్కి యూజ్ చేసాము. మొత్తం నాట్ వర్కేనండి థ్రెడ్తో. మ్యాంగో నుంచి కిందకుంది చూసారా లీఫ్ కనెక్టర్ లాగా, సో అది కూడా స్ప్రింగ్ వర్కే థ్రెడ్తో చేసాము. కింద చిన్న బంచ్ లాగా వస్తుంది. సో మ్యాంగోకి పైన ఒక బంచ్ వస్తుంది, కిందకి ఇలా చిన్న పువ్వు, ఇలా బంచ్ పువ్వు. అలాగా లెఫ్ట్ సైడ్కి 3 బంచెస్ వస్తాయి మ్యాంగోస్వి, రైట్ సైడ్కి కూడా 3 బంచెస్. బ్లౌజ్కి మిడిల్ పార్ట్లో నెక్ లైన్ దగ్గర ఇలా 2 మ్యాంగోస్ కలిపి వస్తాయి. సైడ్కి కూడా 2 బంచెస్ ఇచ్చేసి కింద చిన్న మొగ్గలాగా ఇచ్చాము. సో ఇది కంప్లీట్గా థ్రెడ్ వర్క్, థ్రెడ్తో చేసిన నాట్ వర్క్స్. ఒకసారి డీటెయిలింగ్గా చూడండి. బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే ఇది. దీనికి హ్యాంగింగ్ బీడ్స్ అనేవి ఇలా రెడీమేడ్లో క్రిస్టల్స్ వస్తాయి కదా, సో బుట్టలాగా వచ్చి, సో ఈ హ్యాంగింగ్ బీడ్స్ అనేవి రెడీమేడ్వి తీసుకున్నాము. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ చూడండి. బోర్డర్ని ఇలా హైలైట్ చేసాము చాలా నీట్గా. ఇక్కడ ఈ వర్క్లో యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి డైమండ్ షేప్ కుందన్స్, కట్ బీడ్స్, ఎల్లో కలర్ థ్రెడ్ అనేది కాంట్రాస్ట్గా తీసుకున్నాము. ఆరెంజ్ ఎల్లో బాగుంటుంది. సిల్వర్ కలర్ ఉంది కాబట్టి లైట్ క్రీమ్ కలర్ థ్రెడ్, సీక్వెన్ అనేది వైట్ కలర్ యూజ్ చేసాము. సో బోర్డర్ అనేది హ్యాండ్ లెంత్ని బట్టి ఎలా వస్తే బాగుంటుంది అని ఇలా తీసుకున్నాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన డిజైన్ చేసాము కదా ఈ వర్క్. సో బోర్డర్ కూడా అదే యూజ్ చేసాము. మొత్తం ఇలా నీట్గా నాట్ వర్క్ వస్తాయి. పికాక్ కూడా చూడండి, మొత్తం నాట్ వర్క్స్ ఇచ్చేసాము. కింద చెల్ల లుక్, ఆరెంజ్ కలర్ కుందన్స్ అనేవి ఇచ్చాము. ఈ చిన్న పికాక్ ఏమో థ్రెడ్ వర్క్ చేసాము. ఇక్కడ సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ ఉంది, అవే ఎక్కువ హైలైట్ అయ్యేలా తీసుకున్నాము. జర్దోసి స్ప్రింగ్ యూజ్ చేసాము. బ్లౌజ్ లుక్ యూనిక్గా కనిపించాలంటే థ్రెడ్ వర్క్లో ఉండే స్టిచ్ టైప్స్ అనేవి మారుస్తూ ఉండాలి. ఇక్కడ పికాక్ ఉంది కదా, దీనికి చూడండి ఎలా స్టిచ్ టైప్ అనేది చేంజ్ చేసాము. కట్ బీట్స్ యూజ్ చేసాము. స్ప్రింగ్ జర్దోసి స్ప్రింగ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి చూడండి, అవి కూడా యూజ్ చేసాము. పికాక్కి కింద పార్ట్లో ఒకే నాట్కి 2 కలర్స్ వచ్చేలాగా ఇచ్చాము నాట్ వర్క్. బోర్డర్కి పై పార్ట్లో కట్ బీడ్స్ వస్తాయి. ఇంకా జర్దోసి స్ప్రింగ్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ థ్రెడ్స్ అవుట్లైన్ అనేది చేసేసాము కుందన్స్ పెట్టి. శారీలో మొత్తం ఆరెంజ్ కలర్ ఉంది, నావీ బ్లూ కలర్, సో అందుకని కాంట్రాస్ట్గా ఎల్లో కలర్ అనేది తీసుకున్నాము. కలర్ కాంబినేషన్స్ గ్రీన్కి పింక్ ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి కదా, సేమ్ అలానే క్రిస్టల్ బీడ్స్ ఇలా సిల్వర్ కలర్ ఇచ్చాము. లుక్ వైజ్గా 2 హ్యాండ్స్ ఇలా ఉంటాయి. సో వేర్ చేస్తే ఇలా ఉంటుంది ఈ బ్లౌజ్ లుక్. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూసేయండి. ఇది నెట్ అండ్ సాటిన్ కాంబినేషన్లో డిజైన్ చేసాము. బ్యాక్ పార్ట్లో బాదం షేప్ ఇలా వస్తుంది. హ్యాండ్కి నెట్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. 2 లేయర్స్ నెట్ అనేది ఇచ్చాము హ్యాండ్కి. ఫస్ట్ డీటెయిలింగ్గా డిజైన్ చూడండి. సో ఇది సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేసాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో నార్మల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాము. హ్యాంగింగ్ బీడ్స్ అనేవి ఇలా చేసాము. టెజల్స్ 2 లేయర్స్ గ్రీన్, 2 లేయర్స్ శారీ కలర్ వచ్చేలాగా గోల్డ్ కలర్ బీడ్ ఇచ్చాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏమో ఇలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ హెమ్మింగ్ ఇచ్చేసాము. టెజల్స్ ఇలా శారీ బోర్డర్తో డిజైన్ చేసాము. ఇలా బ్యాక్ సైడ్ హెమ్మింగ్ వస్తుంది. లోపల పార్ట్లో కూడా ప్రతి ఒక్కదానికి ఇలా ఓవర్లక్ అనేది చేస్తుంటే బాగుంటుంది. హ్యాండ్ మోడల్ వచ్చేసి ఇలా ఫ్లాట్ బుట్ట వస్తుంది. బోర్డర్లో ఇలా 2 సైడ్ పైపింగ్ ఇచ్చాము. శారీలో వచ్చిన బోర్డరే ఇది, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. సో ఇది శారీలో వచ్చిన దానికి డిజైన్ చేసాము. నెక్స్ట్ ఇది 2 శారీస్కి యూజ్ అయ్యేలాగా ఈ బ్లౌజ్ డిజైన్ అనేది స్టిచ్ చేయించుకున్నారు. ఫస్ట్ శారీ ఇది గ్రీన్ కలర్, ఎల్లో కలర్ పట్టు శారీకి కూడా ఈ కలర్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే ఈ బ్లౌజ్ పీస్లో యూజ్ చేసాము. ఎల్లో కలర్ థ్రెడ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. సెల్ఫ్ కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్స్ మాత్రమే యూజ్ చేసాము. రిమైనింగ్ పార్ట్ మొత్తం వర్క్ అనేది ఉంటుంది. సో ఇలాంటివి 3-4 శారీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎక్కువ కలర్ థ్రెడ్స్ అనేది యూజ్ చేయకపోతే సెల్ఫ్ కలర్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్లో కూడా నెట్ అనేది వస్తుంది.
బాదం షేప్ అనేది వస్తుంది. సెకండ్ లేయర్లో కూడా కొంచెం ఫస్ట్ లేయర్లో వచ్చిన డిజైనే వస్తుంది. అక్కడ తర్వాత నుంచి ఎక్స్టెండ్ అవుతుంది డిజైన్ కొంచెం పెద్దగా. సో ఇది డీటెయిలింగ్గా చూడండి. మొత్తం ఇలా నాట్ వర్క్స్ ఉంటాయి, సీక్వెన్తో పాటు వస్తుంది ఫ్లవర్. ఇంకా మిడిల్ పార్ట్లో ఇలా 4 లీవ్స్ వచ్చి ఫస్ట్ లేయర్లో వచ్చిన డిజైన్ ఇలా కింద కొంచెం వస్తుంది. మొత్తం ఇలా సైడ్కి సేమ్ డిజైన్ అనేది సేమ్ బంచెస్ ఇలా ఈక్వల్గా డైరెక్షన్స్ మారుతూ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఇలా డిజైన్ వస్తుంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి డీటెయిలింగ్గా వర్క్ అనేది చూడండి. వైట్ పర్ల్స్ యూస్ చేసాము, గ్రీన్ రెడ్ కలర్ చెమ్కి యూస్ చేసాము, శారీ కలర్తో నాట్ వర్క్స్ అనేది చేసాము. ఇక్కడ లీఫ్ ప్యాటర్న్లో కూడా చూడండి చెమ్కీతో నాట్ వర్క్ ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే ఇలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ లీవ్స్ అనేవి కర్వ్స్గా తిరిగాయి కదా, సో అవే వస్తాయి. వైట్ పర్ల్స్ ఫిల్అప్ చేసేసాము. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ దగ్గర ఇలా ఓవర్లక్ అనేది చేసి ఉండాలి. షోల్డర్స్ దగ్గర మనకు ఇలా ఖర్చు 2 ఇంచెస్ అనేది పెట్టుకుంటే సో కొంచెం సైజ్ అనేది పెరిగినా ఇబ్బంది అనేది ఉండదు. బ్యాక్ సైడ్ అనేది హై నెక్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ అనేది పైకి వస్తుంది. బ్యాక్ పార్ట్లో మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఈ ఫ్లవర్సే హ్యాండ్కి షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు బుటీస్ అనేవిగా ఇచ్చేసాము. షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు ఇంకా కింద బోర్డర్ పార్ట్ లాగా లీవ్స్ అనేవి ఇచ్చాము. బ్యాక్ నెక్లో మనం ఎలా అయితే యూజ్ చేసామో లీవ్స్ ఇలా కర్వ్ తిరిగి ఉన్నట్టు గ్రీన్ కలర్ సెల్ఫ్ కలర్ సేమ్ అవే ఇక్కడ చెమ్కీ మార్చి యూజ్ చేసాము. పర్పుల్లో గ్రీన్, మళ్ళీ గ్రీన్లో రెడ్ కలర్ చెమ్కీ, పర్పుల్లో గ్రీన్ కలర్ చెమ్కీ, గ్రీన్ కలర్ థ్రెడ్లో వైట్ కలర్ చెమ్కీతో నాట్ వర్క్ ఇలా ఇచ్చాము. ఇంకా చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి కదా, అవి జర్దోసి స్ప్రింగ్ అండ్ గ్రీన్ కలర్ నాట్ వర్క్ చేసేసాము. హ్యాండ్కి ఇలా 2 సైడ్స్ బోర్డర్ లాగా లీఫ్ ప్యాటర్న్ వస్తుంది. మిడిల్ పార్ట్లో ఇలా చెల్లా ఫ్లవర్తో బంచ్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి, లుక్ వైజ్గా ఇలా ఉంటాయి 2 హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ నుంచి. బుటీ కూడా చూడండి ఒకసారి లీఫ్ డిజైన్ చెమ్కీతో. మిడిల్ పార్ట్లో ఇలా చెల్లా ఫ్లవర్, శారీ కలర్ ఫ్లవర్ అనేది ఇచ్చేసాము. ఇంకా పైన ఇంకో చిన్న ఫ్లవర్ వస్తుంది. ఇది పక్కన కూడా నాట్ వర్క్స్ అనేది ఇచ్చాము గ్రీన్ కలర్ థ్రెడ్తో. లుక్ వైజ్గా ఒకసారి డీటెయిలింగ్గా చూడండి వర్క్. సైడ్కి క్రాస్గా కట్ బీట్స్ అనేవి యూజ్ చేసాము, బాక్సెస్ వచ్చేలాగా. వాటిల్లో వైట్ పర్ల్స్, గ్రీన్ రెడ్ చెమ్కీస్, శారీ కలర్ నాట్ వర్క్స్ కూడా ఇచ్చాము. సో ఇది లుక్ వైజ్గా సెకండ్ బ్లౌజ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ డిజైన్. సో డీటెయిలింగ్గా ఒకసారి చూడండి. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము. ఇది రైట్ సైడ్ మాత్రమే వర్క్ వస్తుంది. హ్యాండ్కి జస్ట్ హ్యాంగింగ్ బీడ్స్ అనేవి 2 లేయర్స్ వచ్చేలాగా చేసాము. పళ్ళు వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వర్క్ ఏమి ఇవ్వకుండా రైట్ సైడ్ ఇలా చేసుకోవచ్చు. సో బడ్జెట్ రేంజ్లో కావాలనుకున్నప్పుడు కొంచెం ఇలాంటి బ్లౌజ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. శారీ డీటెయిలింగ్లోకి వెళ్తే ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. మొత్తం ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో ఈ డిజైన్ అనేది ఉంటుంది. శారీలో ఒకసారి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేవి చూడండి డీటెయిలింగ్ ఎలా ఉన్నాయో. గోల్డ్ కలర్ అనేది బాగుంటుందని జర్దోసి స్ప్రింగ్ అనేది తీసుకున్నాము. సో శారీ మొత్తం సిల్వర్ జరీనే వచ్చింది, మంగళగిరి పట్టు శారీ. సో గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం లీఫ్ డీటెయిలింగ్ ఫ్లవర్సే. సో దీన్ని బేస్ చేసి ఇలా లీవ్స్ అనేవి కట్ వర్క్ వచ్చే ఇలా మోడల్లో ఇలా డిజైన్ చేసాము. పాట్ షేప్ నెక్ వస్తుంది. గ్రీన్ కలర్ నాట్ వర్క్స్, జర్దోసి స్ప్రింగ్తో నాట్ వర్క్స్ లీవ్స్కి వచ్చేలాగా డిజైన్ చేసాము. లీవ్స్ అనేవి కింద నుంచి వస్తాయి కదా, సో అక్కడి నుంచి జర్దోసి స్ప్రింగ్తో అయితే ఇచ్చేసాము. చిన్నగా కట్ చేస్తే ఇలా నీట్గా అయితే వచ్చేస్తాయి. ఫ్లవర్స్కి చుట్టూ కూడా జర్దోసి స్ప్రింగ్ అవుట్లైన్ చేసాము. సో మనకి ఫ్లవర్ మోడలే కదా శారీలో ఉంది, సో అందుకని ఇలా తీసుకున్నాము. పెద్దవి 3 వస్తాయి ఫ్లవర్స్, ఇంకా చిన్నవి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మనకి డిజైన్ ఎంతవరకు వస్తుందో అంతవరకు. నెక్ చుట్టూ కూడా పాట్ షేప్ వస్తుంది కదా, అక్కడ కూడా లీవ్స్ను చిన్న ఫ్లవర్స్ గ్రీన్ కలర్ థ్రెడ్తో లీఫ్ ఇచ్చాము చూడండి. సిల్వర్ కలర్ లీవ్స్ అనేవి చిన్నవి ఇచ్చాము జెరీతో. ఇలా మొత్తం సీక్వెన్ ఇచ్చాము. ఆల్ ఓవర్ బుటీస్ ప్యారెట్ గ్రీన్ కలర్ చెమ్కీ పెట్టి ఇలా కుందన్ చుట్టూ జరదోసి స్ప్రింగ్తో అవుట్లైన్ చేసాము. ఒకసారి ఫ్లవర్ దగ్గర కూడా డీటెయిలింగ్ చూడండి. జరదోసి స్ప్రింగ్ అండ్ సీక్వెన్తో ఎలా ఇచ్చాము. ఫ్లవర్తో కూడా గ్రీన్ కలర్ థ్రెడ్తో లాంగ్ అండ్ షార్ట్ నాట్ అనేది ఇచ్చేసాము. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ డిజైన్. లీవ్స్ ఇలా అన్ని లీవ్స్ చిన్నవి సిల్వర్ వచ్చేలాగా ఇచ్చాము. సో రైట్ సైడ్ వర్క్ అనేది కనిపిస్తుంది మనకి. లెఫ్ట్ సైడ్ శారీ పళ్ళు వస్తుంది కాబట్టి ఇక్కడైతే ఏం కనిపించదు. సో అందుకని ఇలా ఇదొక మోడల్ బ్లౌజ్లో. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కూడా ఇలా సేమ్ పాట్ షేప్కి ఎలా అయితే ఇచ్చామో లీఫ్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్లో సేమ్ అలానే వస్తుంది. వైట్ కలర్ పర్ల్స్ కూడా యాడ్ చేసాము ఈ డిజైన్లో.
ఫ్రంట్ పార్ట్లో షేప్ పట్టీ దగ్గర ఇలా బోర్డర్ వేస్ట్ అవ్వకుండా ఇచ్చేసాము. బ్యాక్ పార్ట్ షేప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా అటాచ్ చేయించుకుంటే మీరు ఎక్కువ యూస్ చేస్తే అటాచ్ చేసుకోవచ్చు. లేకపోతే అప్పుడప్పుడు బ్లౌజ్ వేసే వాటికి ఇలా టజల్స్ అనేవి పెట్టుకుంటే కొంచెం సైజ్ పెరిగినా ఇబ్బంది ఉండదు. జస్ట్ టక్స్ లూజ్ చేస్తే సరిపోతుంది. హ్యాంగింగ్స్ అనేవి ఇలా 3 లేయర్స్ ఇచ్చాము. హ్యాండ్కి బోర్డర్లో శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ పైన డిజైన్ చేసాం కదా, సో బోర్డర్ పార్ట్లో హ్యాండ్ లెంత్ ఎంతవరకు వస్తుందో డిజైన్ ఎక్కడి నుంచి బాగుంటుందో చూసుకొని అంతవరకు పెట్టుకోవాలి. ఇక్కడ 2 లేయర్స్ పైపింగ్ అనేది ఇచ్చాము హ్యాండ్కి. హ్యాంగింగ్ బీడ్స్ అనేవి ఇలా బోర్డర్కి సెలెక్ట్ చేసుకునే దానికి 2 లేయర్స్ కావాలంటే 2 లేయర్స్, ఇంకో లేయర్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ క్రిస్టల్ బీడ్స్ అనేవి వైట్ పర్ల్స్తో యాడ్ చేసాము. సో 3 బ్లౌజ్ డిజైన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు షేర్ చేసిన బ్లౌజ్ డిజైన్ పిక్చర్ మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాం చూడండి. సో మా కలెక్షన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా ఈ బ్లౌజ్ డిజైన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 4th బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇది వెంకటగిరి పట్టు శారీకి డిజైన్ చేసాము. హ్యాండ్కి లైన్స్ వస్తాయి, బ్యాక్ నెక్ లైన్ చుట్టూ వర్క్ వచ్చి ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. ఇక్కడ కాన్సెప్ట్ వెంకటగిరి పట్టు శారీకి ఎక్కువ సిల్వర్ బోర్డర్ వస్తుంది కాబట్టి వైట్ కలర్ పర్ల్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ డీటెయిలింగ్గా మీకు ఇప్పుడు షేర్ చేస్తాము. ఫస్ట్ శారీ లుక్ చూసేయండి. డార్క్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ. శారీలో గ్రీన్ కలర్ అండ్ పికాక్లో గ్రీన్ కలర్ వచ్చింది. స్కై బ్లూ కలర్ పంజరంలో పికాక్ దగ్గర అలా బర్డ్ దగ్గర వచ్చింది. సో అందుకని స్కై బ్లూ కలర్ తీసుకున్నాము. సెల్ఫ్ కలర్ రెడ్ కలర్ థ్రెడ్, గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాము. ఒకసారి అవుట్లైన్స్ అంతా చూసేయండి. సో టెజల్స్ వచ్చేసి ఇలా వైట్ కలర్ పర్ల్ లేస్ ఇచ్చి అటాచ్ చేసాము. హ్యాంగింగ్ బీడ్స్ కూడా వైట్ కలర్ పర్ల్స్ ఇచ్చాము 2 హ్యాండ్స్కి. బ్యాక్ నెక్ డీటెయిలింగ్ చూడండి. ఫ్లవర్ డిజైన్ అనేది 4 పెటల్స్ లాగా సింగిల్ ఫ్లవర్కి ఇలా వస్తాయి. మిడిల్ పార్ట్లో నాట్ వర్క్ వస్తుంది. ఇంకా శారీలో ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేసాము. 2 ఫ్లవర్స్కి మిడిల్ పార్ట్లో 2 చిన్న ఫ్లవర్స్ సీక్వెన్ లాంగ్ అండ్ షార్ట్ నాట్తో వస్తాయి కదా, సో సేమ్ అదే వర్క్ని ఇలా హ్యాండ్కి లైన్స్ లాగా ఇచ్చాము. సో లుక్ వైజ్గా ఇలా ఉంటుంది 2 హ్యాండ్స్. శారీకి తగ్గట్టు బ్లౌజ్ అయితే ఉంది. ఇది వెంకటగిరి పట్టు శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్. ఒకసారి డీటెయిలింగ్గా హ్యాండ్స్ అనేది వర్క్ చూడండి. లాంగ్ అండ్ షార్ట్ నాట్ వర్క్ అనేది ఇచ్చాము. రెడ్ కలర్ కాబట్టి 4 బంచెస్ రెడ్ వచ్చేలాగా లైన్స్ మధ్యలో ఇచ్చాము. హ్యాంగింగ్ బీడ్స్ ఇలా వైట్ పర్ల్స్తో ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్లో ఇలా డిజైన్ వస్తుంది. 1 సైడ్ పైపింగ్, 1 సైడ్ వర్క్. ఓవరాల్గా ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇది. బ్యాక్ పార్ట్ ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి వైట్ పర్ల్స్తో. సో ఈ బ్లౌజ్ మీకు నచ్చిందా? కమెంట్ సెక్షన్లో మీకు షేర్ చేసిన కలెక్షన్లో ఏ బ్లౌజ్ నచ్చిందో కమెంట్ చేయండి. సో వీ టజల్స్ సింపుల్గా ఈ బ్లౌజ్ డిజైన్ పిక్చర్స్ మీకు యాడ్ చేస్తున్నాం చూడండి. బ్యాక్ నెక్ డిజైను, ఫ్రంట్ నెక్ డిజైను, హ్యాండ్స్ డిజైను మొత్తం వైట్ పర్ల్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఎక్కువ సిల్వర్ కలర్ జరీ వచ్చింది కాబట్టి. సో వెంకటగిరి పట్టు శారీకి డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది, వియర్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో ఈ బ్లౌజ్ లుక్ అనేది ఒకసారి చూసేయండి. ఇంకా ఫైనల్ బ్లౌజ్ డిజైన్ అనేది చూసేయండి. కంచిపట్టు శారీకి డిజైన్ చేసాము. ఇది బేబీ పింక్ కలర్ శారీ, గోల్డ్ కలర్ జరీ మొత్తం, ఇంకా ఏ కలర్ అనేది లేదు. బ్లౌజ్ పీస్ కూడా సేమ్ ఇచ్చారు. సో అందుకని ఈ డిజైన్లో స్కై బ్లూ కలర్ అనేది తీసుకున్నాము. క్రిస్టల్ బీడ్స్, కట్ బీడ్స్. ఒకసారి డీటెయిలింగ్గా కూడా మీకు షేర్ చేస్తాము. సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైనే డిజైన్ చేసాము. ఈ డిజైన్ కూడా బ్లౌజ్ది. శారీలో చాలా పెద్ద బోర్డర్ వచ్చింది. సో ఫస్ట్ హ్యాండ్ని ఫిట్ చేసినప్పుడు మగ్గం వర్క్ పైన ఇలా లైన్స్ అనేవి ఫిట్ చేసి వర్క్ అనేది చేసాము. నెక్స్ట్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది డిజైన్ చేసాము. మొత్తం నెక్ లైన్ చుట్టూ క్రిస్టల్ బీడ్స్ అనేవి వస్తాయి. డీటెయిలింగ్గా కూడా మీకు షేర్ చేసి చూపిస్తాము. ఈ డిజైన్లో స్పెషాలిటీ ఏంటంటే ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి బీడ్స్ బుటీస్ దగ్గర కానీ బ్లౌజ్ దగ్గర నెక్ లైన్ చుట్టూ. మొత్తం బేబీ పింక్ క్రిస్టల్ బీడ్స్ ఇచ్చేసాము 3 లేయర్స్. మిడిల్ పార్ట్లో స్కై బ్లూ కలర్ కట్ బీడ్స్ అనేవి ఇచ్చాము. కర్దానా ఫ్లవర్కి మిడిల్లో స్ప్రింగ్ వస్తుంది. ఇలా ఫ్లవర్ ఉన్నాయి కదా, ప్రతి ఫ్లవర్కి మిడిల్లో స్ప్రింగ్ వస్తుంది. ఇలా హ్యాంగింగ్ బీడ్స్ వస్తాయి. స్కై బ్లూ కలర్, బేబీ పింక్ కలర్, వైట్ కలర్ పర్ల్స్ కూడా అటాచ్ చేసాము. హ్యాండ్స్ పట్టుకున్నట్టు ఫ్లవర్కి ఇలా అటాచ్ చేసాము. ఫ్లవర్కి హ్యాండ్ లాగా గోల్డ్ కలర్ జరీతో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్లవర్ మిడిల్ పార్ట్లో ఇలా ఉంది. కట్ బీడ్స్, డైమండ్ షేప్ కుందన్స్. ఇక్కడ స్కై బ్లూ కలర్ క్రిస్టల్ బీడ్ యాడ్ చేసాము ఫ్లవర్ మిడిల్లో. లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ వర్క్ అనేది వస్తుంది. ఇలా క్రిస్టల్ బీడ్స్, ఫ్లవర్స్, చెల్లా ఫ్లవర్స్ ఇచ్చాము. ఇక్కడ చెల్లా నాట్ అనేది ఫ్లవర్ లాగా ఇచ్చాము. ఫ్రంట్ కూడా హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఈ బీడ్స్. డైమండ్ షేప్ కుందని కూడా ఇలా మిడిల్ పార్ట్లో ఫ్లవర్కి మిడిల్లో అంటించాము.
సో ఇలా రింగ్ కుట్టి దానిపైన డైమండ్ కుందన్ అనేది అంటిస్తాము. నెక్స్ట్ హ్యాండ్ లుక్ వైజ్గా చూడండి, కింద స్కాలప్ దగ్గర చేసి మళ్ళీ కట్ వర్క్ చెమ్కీతో ఇచ్చాము చూడండి. మొత్తం ఇక్కడ నాట్ వర్క్ ఇచ్చాము చెమ్కీతో, పింక్ కలర్ చెమ్కీ యూస్ చేసాము. నాట్ వర్క్కి కూడా బేబీ పింక్, డార్క్ పింక్ 2 కలర్స్ సింగిల్ నాట్ వచ్చేలాగా ఇచ్చాము. ఇలా చెమ్కీ లాగా వస్తుంది, 2 స్కాలప్స్ వస్తాయి ఈ డిజైన్లో. మొత్తం క్రిస్టల్ బీడ్సే, రౌండ్ క్రిస్టల్ బీడ్స్ ఏమో పైన యూస్ చేసాము, కింద హ్యాంగింగ్ బీడ్స్ దగ్గర వేరే క్రిస్టల్ బీడ్స్. హ్యాండ్కి మాత్రం హ్యాంగింగ్ బీడ్స్ హ్యాంగ్ చేయకుండా ఇలా స్టిచ్ చేసాము డైరెక్ట్గా ఫ్యాబ్రిక్కి. చెల్లా ఫ్లవర్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి, చెల్లా స్టిచ్ ఫ్లవర్కి. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. సో షైనింగ్ అనేది ఎలా ఉంటుందో దాన్ని బట్టి బ్లౌజ్ మెటీరియల్ అనేది మీరు చూసుకోవాలి. సో ఇక్కడ మొత్తం ఎక్కువ బీడ్ వర్క్ కూడా చేయించుకోకూడదు, బీడ్స్ వెంటనే షేడ్ అవుట్ అయిపోతాయి. సో ఇక్కడ క్రిస్టల్స్ మొత్తం క్రిస్టల్ వర్కే ఇది. సో ఈ పూసలండ్లో యూస్ చేసే క్రిస్టల్స్. మనం వాడే మెటీరియల్ని బట్టే బ్లౌజ్కి ప్రైస్ అనేది ఉంటుంది. సో ప్రతి దాంట్లో క్వాలిటీ ఉంటుంది కదా, అలానే ఇంత ఇక్కడ ఈ బ్లౌజ్ డిజైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఫైనల్గా ఎలా అనిపించాయి మా కలెక్షన్, ఇవాళ షేర్ చేసిన 5 బ్లౌజ్ వీడియోస్, అలాగే మగ్గం వర్క్ బెల్ట్ మోడల్స్. ఇక్కడ ఈ బ్లౌజ్ లుక్ వైజ్గా వేర్ చేస్తే ఎలా ఉంటుందో మీకు షేర్ చేస్తాం, చూసేయండి. కంచిపట్టు శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ సెల్ఫ్ కలర్లో వచ్చింది కదా, సో అందుకని క్రిస్టల్ బీడ్స్ బేబీ పింక్ యూస్ చేసాము. స్కై బ్లూ కలర్ అనేది కాంట్రాస్ట్ కలర్గా తీసుకున్నాము ఈ బ్లౌజ్ డిజైన్లో. సో ఇదొక మోడల్. ఇక్కడ మీకు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్ డిజైన్ పిక్చర్స్ అటాచ్ చేస్తున్నాం, చూసేయండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.